పైనుంచి కింద పడితే కాళ్ళు చేతులు తిరుగుతాయి, ప్రాణాలు పోవు. కిందకి రారా బాసు. దూకు తెలుసుకుంటే దూకాయి. పైనుంచి సర్కస్ చూపిస్తున్నావా? ట్రాఫిక్ సామైంది, మాకేం పని పాట లేదనుకుంటున్నావా? హలో సార్, దయచేసి కింద దిగరండి. ఐ యామ్ హియర్ టు హెల్ప్ యు. పోలీసులు మీ మిత్రులు. జీసస్, ఆ బిడ్డను కాపాడు. తా తుమ్ తింత తింత తా తా తుమ్ తిత్తి తై తా తుమ్ తింత తింత తా తా తుమ్ తిత్తి తై తా తుమ్ తింత తింత. నేను చచ్చిపోదామని నిర్ణయించుకున్నప్పుడు నిన్న సాయంత్రం 4 అయింది. అప్పుడు పూనా మార్కెట్ దగ్గర నడిచొస్తున్నాను. చనిపోవడానికి ముందు లెటర్ రాయడం ఆచారం. రైటింగ్ ఎ లెటర్ టు సమ్వన్ బిఫోర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ లైక్ ఎ రిచువల్. బట్ నేనెవరికి లెటర్ రాయను. ఈ లోకంలో నాకు తెలిసిన ఒకే ఒక్క అమ్మాయి నువ్వే అంజలి. కానీ నీకు లెటర్ రాయడంలో ఒక చిన్న చిక్కు ఉంది. నువ్వెక్కడున్నావో తెలీదు, నీ అడ్రస్ తెలీదు, రాసినా పంపించలేను. బట్ లెటర్ రాస్తే పోస్ట్ చేయాలనే రూల్ ఉందా? లెటర్ రాయడానికి ఒక పేరు కావాలి. ఈ లోకంలో నీ పేరు కంటే అందమైన పేరు ఉంటుందంటావా? యు ఆర్ ఎ డివైన్ పీస్ ఆఫ్ గాడ్. నేను చనిపోవడానికి గల కారణం ఏంటో నీకు చెప్పాలి. కారణం తెలిస్తే నువ్వు నవ్వుతావు. ఇది ఒక కారణమా అంటావు. రీజన్ ఇస్ సింపుల్ అంజలి. మన రాష్ట్రంలో తెలుగు చదువుకున్నవాడు ఎలా బతకగలడు? నువ్వే చెప్పు. కారణం చాలా సిల్లీగా ఉంది కదా. నేను అలాగే అనుకున్నాను. బట్ లాస్ట్ మంత్ నేను ట్రైన్లో వెళ్తుండగా మురళిని చూశాక అది మారింది. జరగండమ్మా. లేడీస్ కర్చీఫ్లు కూడా ఉన్నాయి. 3 15 రూపాయలు. 1 5 2 10 సార్. 1 5 2 10 సార్. మెగాస్టార్ బాంబే కర్చీఫ్లు కూడా ఉన్నాయి. అమ్మ తీసుకోమ్మా. 1 5 2 కర్చీఫ్ సార్. 1 5 జత 10 సార్. మురళివే కదా? కర్చీఫ్ కావాలా సార్? నువ్వు మురళివే కదా? మురళి కాదు, కిరళి కాదు, నా పేరు రాజా. కర్చీఫ్ కావాలంటే తీసుకోండి సార్. పని చేసేటప్పుడు టార్చర్ చేస్తున్నారు సార్. కర్చీఫ్ సార్, కర్చీఫ్ సార్, సార్ కర్చీఫ్ సార్. అమ్మ కర్చీఫ్ అమ్మా, అమ్మ కర్చీఫ్ అమ్మా, అమ్మ కర్చీఫ్ అమ్మా. మురళి, కబడ్డీ పోటీలో దెబ్బ తగిలిన మచ్చ ఇంకా అలాగే ఉంది. నువ్వు మురళివే కదా? అవును, నేను మురళినే. ఇప్పుడు ఏం చేయమంటావు? మరెందుకు తెలియనట్టు పారిపో. నువ్వు నేను 3 సంవత్సరాలు ఒకే కాలేజీలో చదువుకున్నావు కాదనట్లా. నువ్వు 65%, నేను 66%. అయితే ఏంటట? ఏమైందిరా? ఊళ్ళో ఉన్న మా అమ్మా నాన్న నేను ఇక్కడ తెలుగు మాస్టర్ పని చేస్తున్నాను అనుకుంటున్నారు. నేను ఇక్కడ కర్చీఫ్ అమ్ముకుంటున్నాను. నీలా కాదురా, పాతవి గుర్తు చేయకు. మురళి వదురురా, మీ సావాసమే వదురా. మురళి, నాతో చదువుకున్న 30 మందిలో 3కి మైనారిటీ కోటాలో ఉద్యోగం దొరికింది. మిగతా 26 మంది వేరువేరు ఊళ్ళల్లో వేరువేరు పేర్లతో బయటికి చెప్పుకోలేని పనులు చేస్తున్నారు. ఐ వాస్ బిట్ లక్కీ. నాకు ఉద్యోగం దొరికింది. మానం అంటే ఏంటి సార్? కూర్చో. మానం అంటే ఆత్మాభిమానం. అంటే అర్థం ఏంటి సార్? అంటే కూర్చో. మీ నాన్న నిన్ను కొట్టాడు అనుకో. ప్రేయర్ హాల్లో హెడ్ మాస్టర్ నిన్నందరి ముందు గోడ కుర్చీ వేయించాడు అనుకో. పబ్లిక్లో పోలీసులు నేను నెత్తి మీద కొట్టి లాక్కెళ్ళినప్పుడు పోయేదే ఆత్మాభిమానం. పోతే ఏమవుతుంది సార్? కూర్చోండి సార్. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, తలకి జుట్టు ఉన్నంత వరకు నూనె రాసుకుంటాం, షాంపూ పెట్టుకుంటాం. ఎందుకంటే అది జుట్టు. కింద పడిందంటే వెంట్రుక ముక్క. అందుకే వెంట్రుకతో సమానం అంట. హే, వెంట్రుకంటే బూతు కాదురా, బొచ్చు అంటేనే బూతు. సో మానం పోతే చచ్చిపో అంటారు పెద్దవాళ్ళు. వెంట్రుకతో సమానంగా బతికితే వాడు మనిషి కాదు అన్నారు మన పెద్దవాళ్ళు. మానం మన ప్రాణం. సరే, దీని అందరూ 10 సార్లు రాసుకురండి. ఒక టీ. చచ్చి ఒక సిగరెట్ ఇవ్వు. ఏందా ఇంత కొత్త అలవాటు? పర్లేదు ఇవ్వు. ఫిగర్ అదిరింది. పొడ తిండి ఎడ మోనే.